హలో ఫ్రెండ్స్, మేమైతే ఈ కైట్స్ తీసుకున్నాం కదా, వీటికి అన్ని కైట్స్కి కారణాలు కట్టినాము. కారణాలు అంటారు కట్టినాము. కట్టేసి ఇక్కడ తీసుకొచ్చినాము. సో ఈ బిల్డింగ్స్ పైన డేంజర్ కాబట్టి ఇక్కడ గ్రౌండ్కి వచ్చినాము. సో ఈ గ్రౌండ్లో ఉమికాశ్రీ స్నితిక్ కైట్స్ ఎగరేస్తారంటే ఈ సంక్రాంతికి ఇక్కడికి వచ్చినావు. అవునా ఉమిక, నువ్వు కైట్ ఎగరేస్తావా? పైకి చాలా పైకి ఎగరేస్తావా? ఆల్రెడీ మేము వచ్చాక కొందరు ఎగరేస్తున్నారు కైట్స్ పిల్లలు. సో ఇప్పుడు చూద్దాం ఎవరు కైట్ పైకి పోద్దో, ఎవరు విన్ అవుతారో చూద్దామా? ఎవరి కైట్ గెలుస్తుందో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, చలో మనకి గ్రౌండ్కి వెళ్దాం. ఓకేనా? గ్రౌండ్కి వెళ్ళి కైట్స్ పైకి వెళ్దాం. ఓకేనా ఇంకా? సే ఎస్ ఎస్. ఓకే, చూడండి అక్కడ గ్రౌండ్ అయితే ఎట్లుందో. గ్రౌండ్ ఆల్రెడీ కొందరు పిల్లలు ఉన్నారు, కైట్స్ ఎగరేస్తున్నారు. సో గాలి ఇటు సైడ్ వస్తున్నది కాబట్టి మంచిగా కైట్స్ ఎగరొచ్చు. ఇట్లా ఓపెన్ గ్రౌండ్స్లో ఎగరేస్తే సేఫ్గా ఉంటుంది, బిల్డింగ్స్ మీద ఎగరడం కంటే. కైట్స్ కొందరు పోరాలు క్రికెట్ కూడా ఆడుతున్నారు. ఇక్కడ కైట్స్ కూడా ఎగరేస్తున్నాడు. మనం అక్కడికి పోదాం, అక్కడికి ఎగరేస్తే నుంచి పైకి ఎగరేయచ్చు. ఓకేనా స్మితిక్? రైట్, ఫాస్ట్గా. ఇబ్బంది అవుతుంది. సో ఉమికాస్ ఇలాంటి చిన్న పిల్లలు కూడా వచ్చింది, అక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు. సో ఇప్పుడు ఉమిక కూడా కైట్స్ ఎగరేస్తుంది. ఎంత పైకి వద్దా ఉమిక కైట్? ఓకేనా? నీ కైట్ ఎంత పైకి వద్ద చెప్పమ్మా. వాళ్ళ కైట్స్ అంత దూరం వద్దా? ఫుల్ కావాల్సిందా? కైట్స్ ఎగరేసేటప్పుడు స్పెట్స్ పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కళ్ళకైతే. ఇంకా ఎండ బాగానే ఉంది కానీ అద్దాలు పెట్టుకోవడం వల్ల కూల్ అవపడుతుంది. సో మనం ఇటు సైడ్ వచ్చినాం గ్రౌండ్కి. కైట్స్ అటు ఎగరేసినప్పుడు చాలా ప్లేస్ ఉంటుంది మనకి, హ్యాపీగా ఎగరేసి. సో ఫస్ట్ అయితే ఉమికాశ్రీ కైట్ పైకి ఎగురుతుంది. సో దీనికి కారణాలు కట్టినాం కానీ మనం థ్రెడ్ కట్టాలి, దారం కడితే. ఓ రెడీ టు గో ఉమికా, నీ కైట్ ఎగిరిపోద్దంట. సో దీనికోసం ఏ కలర్ కావాలి? ఇంత పెద్ద అవుతుంది బేబీ. ఇంకా నీకు పింక్ కలర్ కదా, పింక్ కలర్ థ్రెడ్. ఓకే, ఉమికాశ్రీ బేబీ కైట్ కాబట్టి బేబీ థ్రెడ్ పట్టుకో. ఇది సో ఇప్పుడు దగ్గర. సో కైట్ అయితే మామూలుగా కారణాలు కట్టిన తర్వాత డైరెక్ట్ ఇట్లా కట్టేయచ్చు. కొందరు మూడేస్తారు, దాన్ని ఎటు కదలకుండా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం, బ్యాలెన్స్ బట్టి అది ఎగురుతుంటుంది. కరెక్ట్ బ్యాలెన్స్ బట్టి గాలి అయితే ఫుల్ వస్తుంది. ఫస్ట్ చిల్లకైతే ఎగిరి చిల్లకిస్తే పడుతుంది. ఇది సింపుల్ వే కైట్ ఎగరడం. ఇంకా ముందుకో పడుతున్నావు, అది రాదు. చిన్న కట్టు ఉంటే బాగుండేది. ఇంత పెట్టండి కాదు. ఓకే సాల్వ్. ఇంకా బో. వెయిట్ చూద్దాం. ఓకే, మనం బయట ఎగురుతాం. 1 2 3. మళ్ళీ లేపు, పట్టుకో. దాని కరెక్ట్ బ్యాలెన్స్ కాలే.
సో దానికి కారణాలు కరెక్ట్ బ్యాలెన్స్ కాలే, అది రౌండ్ జరుగుతుంది. ఈ బటర్ఫ్లై పడిపోయింది ఇంకా మళ్ళీ గాలి పడికి వస్తలేదు. అక్కడే ఉండు అక్కడే ఉండు. ఇంకా నీ కైట్ ఎగిరింది. దారం విసిపెట్టు రే, దారం విసిపెట్టు, గాలి వస్తుంటే విసిపెట్టు. దారం విసిపెట్టాలి, గాలి వస్తుంటే పడిపోద్ది అది. ఇసిపెట్టు, దారం ఇసిపెట్టు, ఇంకా ఇసిపెట్టు, ఏం కదా కొంచెం పైకొని. దారం ఇసిపెట్టి ఇంకా కొంచెం పైకొని చెల్లి పట్టుకుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఉమికాశ్రీ కైట్, బటర్ఫ్లై కైట్, పింక్ కైట్, యాహూ వెళ్ళిపోయింది పైకి. ఇంతే సింపుల్ కైట్ ఎగరేయడం. ఇట్లా అనాలి, కైట్ కింద పడుతున్నప్పుడు ఇట్లా అనాలి. ఒక్క నిమిషం, మన కైట్ ఉంది కొంత పైకి చెల్లెకి ఆడుకుంటాం. అక్కడ నేను పెద్ద కైట్ ఎగరేస్తాను. స్టడీ ఉంది వస్తుంది. దారం ఇచ్చిపెట్టు. అవునా, నాకు దారం ఇచ్చిపెట్టాను కాదు, చదువుతుందా గాలి తిరుగుతుంది. అయ్యో
గాలి వస్తే దారం వేసి పెట్టాలి నాన్న. గాలిపటాలు ఎగిరిస్తాం కానీ గాలి అంత ఎక్కువ వస్తలేదు. సో కొంచెం కొంచెం ఎగిరినాయి. ఇదైతే కొంచెం ఎగిరింది, చాలాసేపే ఖరాబ్ అయిపోయింది కిందికి వచ్చి డాష్ కొట్టి. సో మిగతా ఇవన్నీ కూడా సగం ఎగురుతున్నాయి, కింద పడుతున్నాయి. పురాలు ఇట్లా తిరుగుతున్నారు, గాలి వస్తలేదు కానీ పట్టుకొని తిరుగుతున్నారు. ఉరుకు మీ కాటు ఉరుకు, మీ కైట్ ఎగిరేసి. గాలి లేదు కాబట్టి కైట్స్ బాగా ఎగురుతలేవు పాపం ఎవరి. మేము కూడా ఊరికి మస్తు పైనకి ఎగిరేసినాం. చాలు చాలు చాలు, ఇట్రా ఇట్రా ఇట్రా. పైనకి ఎగిరింది కానీ దారం చుట్టూ రాక కింద పడ్డది. అట్లా ఇసి పెడితే అయిపోయేది దారం. సో దిస్ ఈస్ కైట్ ఫెస్టివల్ సంక్రాంతి 2026. బాయ్ బాయ్. స్మృతి కైట్ ఎగరేయడం నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. భూమిక మీ ఛానల్ ఏం చేయాలి చెప్పు? ఛానల్కి ఏం చేయాలి? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. గాలి వస్తలేదు కాబట్టి కైట్స్ అనుకున్నంత ఎగరలేదు. సో మీరు కూడా గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఎగరేయండి. బాయ్ బాయ్ కైట్స్. ఇప్పుడు మస్తు మంది ఉండే కానీ అందరు వెళ్ళిపోయినారు.